నీళ్ళలో బాప్తిసం తీసుకున్నారు. 8వ వచనంకి వచ్చేసరికి పరిశుద్ధాత్మలో కూడా బాప్తిసం పొందారు. ఆత్మదేవుడు వాళ్ళ హృదయాల్లోనికి వచ్చాడు. దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలమైనటువంటి మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మనకి ఇవ్వబడుతున్నటువంటి గిఫ్ట్, మనకి ఇవ్వబడుతున్నటువంటి ఆదరణ కర్త మన హృదయాల్లో నివసిస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి మనుషుల్లాగే మనం ఉన్నాము. వాళ్ళు వేసుకున్న డ్రెస్లే ఉంటున్నాయి, వాళ్ళ పరిస్థితులే మనకి ఉంటున్నాయి. మన స్వభావంలో మార్పు రావడానికి కారణం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి ప్రభు, ఆయన గుణగణాలని మనం బయటికి ప్రచురం చేస్తున్నాం. కాబట్టి మనలో ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అయితే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏమై ఉండాలా అని కింద మాటలో చూస్తే, నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పారు. మన ధ్యాన అంశం అది, సాక్షులై. అందుకే ఈరోజు ఆ పాట నాకు నోరు తిరగకపోయినా కొంచెం నిన్న ప్రాక్టీస్ చేసి ఆ పాట పాడాను. ఇది ఆంధ్రప్రదేశ్ కీర్తన, ఎప్పుడో కీర్తన, నాకు వీలైనంత వరకు ట్రై చేశాను. అక్కడక్కడ పోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట సాక్షులై ముందురు అని చెప్పాడు. సాక్షులు అయి ఉంటారంటే విట్నెస్. కోర్టులో మనకు పదవి ఎక్కువ కనిపిస్తుంది. సాక్షులు అనగానే నేరాలకు సంబంధించినటువంటి, నేరం చేయలేదని చెప్పడానికి, నేరం చేశాడని చెప్పడానికి సాక్ష్యాన్ని బట్టే. బైబిల్లో పాత నిబంధనలో లేవియాకాండంలో మనం 22వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా ప్రభు సాక్ష్యం గురించి చెప్పాడు. ఎవరైనా ఇద్దరు ఒప్పుకుంటే వాళ్ళు పాపం చేశారని, ఇద్దరుగా ఒప్పుకుంటే వాళ్ళకి శిక్ష వేసేవాడు. ఊరి బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేవాడు. అంటే సాక్ష్యానికి అంత విలువ ఉందన్నమాట. అంత విలువ ఉంది సాక్ష్యం చెప్పడానికి. దొంగ సాక్ష్యం చెప్తారు కొంతమంది కదా, అపనిందలు వేయడం, చేయని దాన్ని చేశాడని చెప్పడం, చూడని దాన్ని చూసామని చెప్పడం కదా. అబద్ధాలకి జనకుడు ఎవరు? సాతాను. అయితే దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనం వాటికి దూరంగా ఉండాలి. మన జీవితాలు దూరంగా ఉండాలి. మన నాలుక, చూపు, చేష్టలు అన్నీ వాటన్నిటికి దూరంగా ఉండాలి. బైబిల్ మనము ఎలా నడుచుకోవాలని నేర్పిస్తుంది. ఇంకోటి, దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనము ప్రతి ఆదివారం లోకానికి సాక్ష్యం ఇస్తున్నాం. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకం నుండి ఆయన ఆరోహణం అయిపోయాడని, ఆయన మరణం చెందాడని, ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. యేసు ప్రభువారిని నమ్ముకోవడం అంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుంది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచాడని విశ్వాసం ఇస్తే నీవు రక్షింపబడు. సో మనం దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనం, ఆయన మన కొరకు చనిపోయాడని, పరలోకానికి లేచాడని, మృతుల్లో లేడు అని, మృతుల్లో లేకుండా తిరిగి లేచాడని మనం సాక్ష్యం చెప్తున్నాం అన్నమాట. ఈ దినం ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పొందుతున్నటువంటి మనం సాక్ష్యం చెప్తున్నాం లోకానికి, ఆయన తిరిగి లేచాడని. మనమే కాదు, క్రైస్తవులైనటువంటి వారు, రొట్టె విరుస్తున్నటువంటి వారు యేసు ప్రభు వారు తిరిగి లేచారు అని సాక్ష్యం చెప్తున్నారు. అందుకే ఆయన నేను వచ్చి పర్యంతం ఇది చేయమన్నాడు, మనల్ని సాక్షులుగా ఉంచాడు అనమాట. ఈ సాక్ష్యం ఇంత మాత్రమే కాదు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అదే మాట ఇంకో రీతిగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు ఏమనుందంటే, యూదయ సమరయ దేశాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించండి. అంత మాత్రమే కాదు, భూ దిగంతముల వరకు మీరు వెళ్ళి సువార్తని ప్రకటించండి. అందుకే అపోస్తుడైనటువంటి తోమా మన దేశానికి కూడా వచ్చి సువార్తని ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ద్వారా నమ్ముకున్నటువంటి అనేక మంది మిషనరీలుగా పనిచేస్తూ అనేక మందిని ప్రభు వైపు తిప్పుతున్నారు. వారి జీవితాలు సాక్షాత్తంగా మరి నిలపబట్టి ఈరోజు ఇన్ని సార్వత్రిక సంఘాలు ఏర్పడ్డాయి. ఈరోజు మన సంఘంలో మన పరిస్థితిని బట్టి మనం కూడా ఈ ప్రాంతంలో సాక్షులుగా నిలవబడ్డాం. గత 24 సంవత్సరాలుగా ఇక్కడ సంఘం సాక్ష్యంగా నిలబడింది. ఈ చుట్టుపక్కల ప్రాంతానికి సాక్ష్యంగా నిలబడింది. ఏదో క్రైస్తవులు అక్కడ కూడుకోవడానికి కాదు,
యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అనేటువంటి విషయాన్ని బట్టి మనం చర్చలు పెడుతున్నాం. ఆయన చెప్పినటువంటి నిబంధనకి అంత విలువనిచ్చి మనం ఆరాధన చేస్తున్నాం. ఆ టైంకి పరిగెడుతున్నాం. ఎందుకు రెడీ అయ్యి పరిగెత్తుతున్నాం అంటే ఆ రొట్టె అందుకోవడానికి. ఆ రొట్టె అందుకోవడం, ఆ రసం తాగడం అంటే ప్రభు మరణ పునరుత్థానాల విషయమై మనం సాక్ష్యం చెప్పండి. చాలాసార్లు క్రైస్తవులకి ఈ విషయం తెలియదు. అంటే పితరులు ఏది చెప్పారో అది ఫాలో అయిపోతూ నడుస్తూ ఉంటాం. కానీ మనం ఆయన మరణ పునరుత్థానాలను ప్రచురం చేయడానికి ఆదివారం ఇలా వచ్చి ఆ నిబంధనలో మనకు ఉంచబడినటువంటి ఆ కొత్త నిబంధనలో పాలు పొందుతుంది.